కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. లగ్గం అంటే గడి వచ్చినప్పుడు గదే అవుతుంది కానీ ఇల్లంటే ప్రతి బీదోళ్ళ కళ. కళ నెరవేరాలని నానా తంటలు వాడుతుంటారు పేద మధ్య తరగతులు. అయితే ఆ కళను నిజం చేయాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ఇందిరమ్మ ఇండ్లు. మళ్ళా కేసీఆర్ వచ్చిండు, డబల్ బెడ్రూమ్ అన్నాడు, అది అందేటోళ్ళకే అందిని. మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనైనా ఇండ్లు వస్తాయని నమ్మి గెలిపించారు. ఈ పథకం ఎన్నో కిలుకు మలుపులు తిరిగింది చూసింది, మనకు ఎరుకున్న ముచ్చట్నే కదా. ఇప్పుడు కూడా కొంతమందికి ప్రసాదం లెక్క వచ్చిన ఇండ్లు కానీ నోటి దాకొచ్చిన బుక్కని ఎతగొట్టినట్టు వేసిరట గీ అన్నకు. గుడిసే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది, కలెక్టర్ వచ్చి రిసిప్ట్ కూడా ఇచ్చిండు, గుడిసే పర్మిషన్ ఇచ్చిండు. కాకపోతే ఇప్పుడు రెసిప్ట్ కట్టుకున్నాక ముగ్గు పోసింది, కార్యదర్శి వచ్చింది, రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు మీకు పర్మిషన్ ఏమి ఇవ్వమది గుడిసే ఉంటే ఇల్లు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇవ్వం, గవర్నమెంట్ ఇల్లు అని ఉంటుంది. అప్పు తెచ్చి డెస్మెంట్ కట్టుకున్నావు, ఇప్పుడు బిల్లు ఇవ్వమంటే సతాన్స్తున్నారు. ఎంఆర్ఓ సారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇవ్వము, ఉస్కే కూడా రాసిండు. ఉస్కే రాసిన తర్వాత ఉస్కే పర్మిషన్ ఇచ్చిండు, ఇప్పుడు మొరానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా పోయాల్సినా కానీ మీకు పర్మిషన్ లేదమ్మా గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు. మరి మా ఇప్పుడు పిల్లల తల్లులు మరి ఎక్కడ ఉండాలి? మరి ఇది ఒకటే గుడిసే ఉండే 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నది. పాపం ఇల్లు వచ్చిందని సంబరపడ్డ ఓ కుటుంబం ఇప్పుడు బురదల పడ్డంత పని అయిందని కన్నీళ్ళు పెట్టుకుంటారు. ముస్తాఫా నగర్ గంభీరావుపేట మండలంలో సురా సంతోష్ అనే ఈ ఆడవిళ్లకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందట. ఇల్లు వస్తుంది అనుకోని ఇక మాకు పండుగే బాస అని సంతోషపడ్డారట. కానీ ఆ పండుగను కన్నీటి పండుగ లెక్కన చేసిండ్రు అనుకుంటా మస్తు గోడెలా పోసుకుంటారు. చేతిల పైసా లేకపోయినా అప్పు చేసి బేస్మెంట్ కట్టించిరట. ఏమో ఇల్లెల్లం తయారైతే ఇంత గూడు లెక్క పడి ఉంటాము, మేము తలదాసుకోవచ్చేమో అని ఎన్నో ఆశలు పెట్టుకొని అప్పు చేసి బిల్డింగ్ మొదలు పెట్టిండ్రట. తీరా బేస్మెంట్ కి బిల్లు అడగబోతే అధికారులు గరం అవుతాన్రట. అయ్యో నువ్వు బేస్మెంట్ కట్టేసినవా, అయితే నీకు ఇల్లు రాదురా బాబు అని ముఖం పట్టుకొని జవాబు ఇచ్చిండ్రట. ఇల్లు కట్టుకోవాలన్న కళతోని మేము అప్పులు చేసి కట్టుకున్నాం, ఇప్పుడు ఇల్లు రాదని చెప్తుండ్రు, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని సురా సంతోష్ కుటుంబము గోసెల్ల పోసుకుంటుర్రు. ఒక పేదోడు అప్పు చేస్తే మిత్తి మీద మిత్తిలు కట్టలేక మస్తు తిప్పల పడతారు. ఇక ఇప్పుడు ఇల్లు రాలేదనంటే మా బతికి ఎట్లా కావాలని ఆ ఇంట్లో ముసలామె కారు నుంచి చిన్న పిల్లల దాకా అందరూ కన్నీళ్లతోని కాలం గడుపుతురట. మరి అధికారులు ఇలా గోడుని న్యాయం చేస్తారా, లేకుంటే పేదోడు కన్న కళ లెక్కనే మిగిలిపోతుందా ఏం పాడు.